హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ తాజాగా ఒక పోస్ట్ అయితే షేర్ చేశాడండి ఇన్‌స్టాగ్రామ్‌లో. అహంకార యుద్ధంలో ఓడినవాడే గెలుస్తాడని చెప్పేసి. ఎవరినైనా ప్రేమిస్తే ఇంతేనేమో కవి కూడా అయిపోతారేమో. అయితే నిఖిల్ ఈ మధ్య అయితే చిన్ని సీరియల్ నుంచి అయితే తప్పుకున్నాడు కదండీ. అంటే అక్కడ వాళ్ళిద్దరికీ మాట్లాడుకున్నారు కానీ భేదాభిప్రాయాలైతే పోలేదనైతే మనకి ఈ పోస్ట్‌తో అయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. కానీ క్లారిటీ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిందేలెండి. అందుకే నిఖిల్ చిన్ని సీరియల్‌లోంచి అయితే బయటికి వచ్చేసాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు పోలేదు. అలాగే వాళ్ళు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. అందుకే ఇంకెందుకు అక్కడ ఉన్నా సరే మనం ఏమీ చేయలేం. ఇంకా మాటలు మాటలు పెరుగుతుంది తప్ప ఏమీ లేదు. గొడవలు ఇంకా మొదలవుతాయి కదా! అని చెప్పేసి బయటికి వచ్చేసినట్టు చెప్తున్నారు. నిఖిల్ పేషెన్సీ గురించి మనకైతే 'బిగ్ బాస్'లో తెలుసండి. చాలా చూసాము. మరి నిఖిల్ అయితే ఇలా అహంకారంలో యుద్ధంలో ఓడిపోతే ఓడిన వాడే గెలుస్తాడని చెప్పేసి పోస్ట్ పెట్టాడు కదండీ! అలా పెట్టడం వల్ల వీళ్ళ మధ్య సమస్యలు తొలగిపోకుండా మళ్ళీ మొదటికి వచ్చిందేమో అనిపించేటట్లుగా ఉంది ఈ పోస్ట్ అయితే. ఒకవైపేమో వీళ్ళిద్దరూ జాబిలమ్మ నీకు అంత కోపమా సీరియల్ చేస్తున్నారని, అలాగే నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ ఆనందంగా ఉన్నాడని ఇలా అయితే ప్రచారం జరుగుతుంది కదా! ఈ వీటిల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా అర్థం కావట్లేదు మనందరికీ. ఒకవేళ నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిఖిల్ చిన్ని సీరియల్‌లో చేయకుండా బయటికి వచ్చేసాడు కదా! ఇక పాత గొడవలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నారన్న ఉద్దేశంతో అయితే చెప్పారంటారా? అసలు మీకేమనిపిస్తుంది? ఈ విషయంలో గనుక మీకేమన్నా అప్డేట్ ఉంటే తెలిస్తే కనుక మనకైతే కామెంట్ అయితే చేయండి మన ఛానల్‌లో. ఇప్పటివరకైతే నిఖిల్ పెట్టిన పోస్టులు గానీ, కావ్య పెట్టిన పోస్టులు గానీ, అవన్నిటిని దాటుకొని మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నామని చెప్పేసి, అదొక పెద్ద పోస్ట్ అయితే మనకి ఖచ్చితంగా రావాలి, త్వరలో రావాలనైతే కోరుకుందామండి. అలాగే నిఖిల్ ఒక మాస్ లుక్‌తో సిగరెట్ తాగుతున్న ఫోటోనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే షేర్ చేశాడండి. ఆ ఫోటో మీద కూడా ఒక లుక్ ఏసేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ.